ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సక్రమంగా రాకపోవడం. నెలసరి సక్రమంగా రాకపోతే పిల్లలు పుట్టరా అని చాలా మంది పేషెంట్స్ నాకు రెగ్యులర్గా క్లినిక్లో అడిగే ప్రశ్న. సో అందుకోసమని ఈ వీడియో చేయడం జరిగింది. సో పీరియడ్స్ సరిగా రాకపోతే ప్రెగ్నెన్సీ రాదు, మనం ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు చేసుకుని దాని తర్వాత పిల్లల గురించి ట్రై చేయాలి అని ఇంతకుముందు పాత కాలంలో ట్రీట్మెంట్ పద్ధతులు ఇంకా అడ్వాన్స్ అవ్వనప్పుడు, మన సైన్స్ అడ్వాన్స్మెంట్ అంత అవ్వనప్పుడు అనుకునేవాళ్ళు. బట్ రీసెంట్ స్టడీస్లో ఏం తెలిసిందంటే పీరియడ్ రావడానికి మనకి ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వడానికి సంబంధం లేదు. పీరియడ్ అనేది గర్భసంచికి సంబంధించింది. అంటే ఈ హార్మోన్స్, అంటే ఓవరీ నుంచి, అండాశయం నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. ఆ హార్మోనల్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్ రావట్లేదు కాబట్టి పీరియడ్ రావడం జరుగుతుంది. అంటే పీరియడ్ అంటే ఓన్లీ గర్భసంచి యొక్క లోపల పొర అనేది బయటికి రావడం అంతే. ఇది సిగ్నల్ వచ్చినప్పుడు వస్తుంది అంతే. అంతేకాని ఇది తప్ప వేరే ఎఫెక్ట్ అనేది రివర్స్ యూట్రస్, గర్భసంచి, ఓవరీ మీద చూపించదండి. సో దీన్ని మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఓవేరియన్ సైకిల్, యూట్రైన్ సైకిల్. ఇది ఓవేరియన్ సైకిల్ అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు వీడియోస్ లో ఎగ్ పెరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడం, ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ ద్వారా ఇక్కడికి రావడం, ఎగ్ స్పర్మ్ కలవడం, ఇది ఓవేరియన్ సైకిల్ సంబంధించింది. సో పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే రెండు సైకిల్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, ఎగ్ పెరగడం, ఎగ్ రిలీజ్ అవ్వడం. ప్లస్ ప్యారలల్ గా యూట్రైన్ సైకిల్, మెన్స్ట్రువల్ సైకిల్ అంటాం కదా, అది కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ హార్మోన్స్ ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హార్మోన్స్ డౌన్ అయిపోతాయో దాని తర్వాత ఈ లైనింగ్ కూడా షెడ్ అవ్వడం జరుగుతుంది. సో పీరియడ్ వచ్చాక సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి మెన్సెస్ వస్తాయి. మనకి 5th డే వరకు ఈ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే సపోజ్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక లేడీ ఉంది, తనకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు బేబీకి పాలు తాపిస్తుంటారు కాబట్టి పీరియడ్ రాదు. సో దాన్ని లాక్టేషనల్ అమెనోరియా అని అంటాం మనం మెడికల్ టర్మ్ లో. సో పాలు తాపిస్తున్నారు, పీరియడ్ రావట్లేదు. ఒక్కోసారి అందులోనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు మా దగ్గరికి వచ్చి వామిటింగ్స్, కళ్ళు తిరుగుతున్నాయని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము టెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అని చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ రావడానికి పీరియడ్ తో సంబంధం లేదు. అక్కడ ఆమెకి డెలివరీ అయింది, పీరియడ్ రాలేదు, బికాస్ ఆఫ్ పాలు తాపిస్తున్నారు రాలేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ పీరియడ్ రాకపోయినా ఈ ఎగ్ పెరగడం, దాని పని అది ఓవరీ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది, ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆ టైంలో కూడా ఉంటాయి. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ రావడానికి పీరియడ్ తో సంబంధం లేదు. సో మీరు ఒక డౌట్ అడగొచ్చు, అంటే పీరియడ్స్ రాకపోయినా ఏం కాదా అని. అంటే మినిమం 1 month ఒకసారి పీరియడ్ వస్తే సరిపోతుంది, మాక్సిమం 3 months. సో 3 months వరకు పీరియడ్ రాకపోయినా ఏం కాదు. 3 months వరకు పీరియడ్ రాకపోతే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఒకవేళ నెగిటివ్ ఉంటే పీరియడ్ వచ్చేటప్పుడు టాబ్లెట్ వేసుకోవచ్చు. సో మినిమం 1 month, మాక్సిమం 3 months ఒకసారి పీరియడ్ వచ్చినా సరిపోతుంది. అంటే అలా 1 year లో 4 times పీరియడ్ వచ్చినా సరిపోతుంది. సో వీటి గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీరు ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని అనుకున్నా మీరు మీ దగ్గరలోని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, లేదా మీ డౌట్స్ని మా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను కానీ మా టీం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం. థ్యాంక్ యూ.